మెల్లగా తన పని మొదలెడతాడు. మిరిండా ఏమో మంచి మత్తులో ఉండడంతో కంట్రోల్ తప్పిపోతుంది. బాబీ గడికి అడ్డు చెప్పలేకపోతుంది. 25 సంవత్సరాల పెట్టెలో పెట్టి తాళం వేసి దాచుకుంటూ వస్తున్న ప్రాతివత్యం ఈ ఒక్క రాత్రిలో హుస్కాకి. మొత్తానికి బాబీగాడు ఎవరు ఓపెన్ చేయలేని తాళాన్ని మాత్రం ఓపెన్ చేసేశాడు. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు మిరిండా అనే టర్కీ మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద షో. ఓపెన్ చేస్తే ఈవిడ పేరు మిరిండా, వయసు 50+. ఈవిడికి ఒక కూతురు, తన పేరు జాస్మిన్. మిరిండా వయసులో ఉండగానే వాళ్ళ ఆయన చనిపోతాడు. అప్పటి నుండి కూతుర్ని చూసుకుంటూ ఒంటరిగానే ఉండిపోతుంది. అయితే మిరిండాకి 50 దాటినా సరే, ఏ ఏరియాలో ఉండే యూత్ అయినా సరే కూతురి మీద కంటే ఈవిడ మీదకే క్రేజ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడైనా ఇప్పుడైనా మిరిండా కనబడిందంటే చాలు సంగ కార్చుకునే మగాళ్లకు లెక్కే లేదు. అయినా మిరిండాను అప్రోచ్ అయ్యేందుకు మాత్రం జంకుతూ ఉంటారు. మిరిండాకి డైరెక్ట్ గా కాకుండా దూరంగా ఉండి సైట్ కొడుతూ ఉంటారు. ఎంతమంది కళ్ళు తన మీద ఉన్నాయని తెలిసినా సరే మిరిండా మాత్రం పట్టించుకోదు. భర్త పోయినా సరే నా ప్రాతవత్యాన్ని మాత్రం వదలనని దాన్ని పెట్టెలో పెట్టి తాళం వేసి ఇన్ని సంవత్సరాల నుండి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ తాళాన్ని దొంగలించేందుకే అన్నట్టు ఒకడు వచ్చి ఊడిపడతాడు. వీడి పేరే బాబీ. బాబీ ద బాడీ బిల్డర్. ఆ పేరు కంటే వీడిని కాట్రాజా అలియాస్ మడతకాజా అనడం బెటర్. వీడొచ్చి మిరిండా ఉండే ఏరియాలోనే జిమ్ ఓపెన్ చేస్తాడు. ఏ ఏరియాలో జిమ్ ఓపెన్ చేసినా సరే ఆ ఏరియాలో ఉండే టాప్ 10 ఫిగర్స్ ను లైన్ లో పెట్టడం ఈ బాబీ గాడికి హాబీ. రాగానే ఎంక్వైరీ మొదలు పెడతాడు, ఈ ఏరియాలో ఉండే టాప్ 10 ఫిగర్స్ ఎవరా అని. అయితే ఎవరిని కదిలించినా సరే ఒక పేరు మాత్రం కామన్ గా వినబడుతూ ఉంటుంది. ఆ పేరే మిరిండా. మిరిండా అందం గురించి తెలుసుకొని మిరిండాను చూసిన తర్వాత బాబీ గాడు డిసైడ్ అయిపోతాడు, ఎప్పటిలాగా పిల్ల మొక్కల్ని కాకుండా ఈసారి ఈ మహావృక్షాన్ని వంచి తీరాలి అని. అయితే అందరినీ డీల్ చేసినట్టు మిరిండాని కూడా డీల్ చేస్తాను అంటే కుదరదు. తెలుసుగా మిరిండా ఒక మంచి కంచు అని. అందుకే డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ రూట్ లోకి వెళ్ళాలి అనుకుంటాడు. ఆ ఇండైరెక్ట్ రూటే మిరిండా కూతురు జాస్మిన్. ఈ జాస్మిన్ తో పరిచయం పెంచుకొని ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతాడు. వీడు మంచి ఫ్రెండ్ అనుకొని కొన్ని రోజుల తర్వాత జాస్మినే వీడిని ఇంటికి తీసుకువెళ్ళి మిరిండాకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అయితే మిరిండాకి వీడిని చూడగానే లోపల జుమ్ జుమ్ అంటుంది. వాడిని చూడగానే ఆ బాడీ, ఆ హైట్, ఆ చెస్ట్ చూస్తుంటే అచ్చం చనిపోయిన మా ఆయనే గుర్తొస్తున్నాడని పైకి అందాం అనుకున్న కూతురు ఫ్రెండ్ కాబట్టి అనలేక లోలాపలే అనుకుంటుంది. కూతురి బాయ్ ఫ్రెండ్ మీద ఇలాంటి ఆలోచనలు తప్పు అని అనుకుంటుంది. అయితే కూతురిని ఎంక్వైరీ చేస్తే బాయ్ ఫ్రెండ్ కాదు, జస్ట్ క్యాజువల్ ఫ్రెండ్ మాత్రమే అంటుంది. ఆ మాటతో మిరిండా ఆలోచనలకు లైసెన్స్ దొరికినట్టు అవుతుంది. ఈ బాడీ బిల్డర్ గాడు తన భర్తను గుర్తుకు తేవడంతో ఇన్ని రోజులు తనలో పడుకొని ఉన్న నెమలిని లేచి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. వీడిని తన కూతురు ఇంటికి తీసుకొస్తుందంటే చాలు ఎప్పుడూ లేనిది కలర్ఫుల్ డ్రెస్సులు వేసుకొని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక వచ్చాక చూడాలి కూతురికి తెలియకుండా వీడికి సైట్ కొట్టేందుకు తను పడే తంటాలు. అయితే ఈవిడ పడే తంటాలు కూతురికి అర్థం కాకపోయినా సరే మన కాట్రాజు గాడికి మాత్రం అర్థం కాకుండా ఉంటాయా? ఎలా లైన్ లో పెట్టాలా అని తలబాదుకుంటుంటే అటువైపు నుండే పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం చూసి ఆహా, ఏమి నా లక్కు అనుకుంటాడు. ఆమె బాడీలో తనపై పాజిటివ్ వైబ్రేషన్స్ గమనించాక డైరెక్ట్ గానే లైన్ లో పెట్టేందుకు ట్రై చేస్తాడు. జాస్మిన్ లేనప్పుడు ఇంటి ముందు నిలబడడం, సైట్ కొట్టడం, నైట్ రూమ్ ముందు నిలబడి అటు ఇటు తిరగడం, బయట ఫాలో చేయడం లాంటి రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అయితే వీడు ఎన్ని కథలు పడ్డా పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే ఇస్తుంది కానీ డైరెక్ట్ గా మాత్రం ఓపెన్ కావడం లేదు. వీడి వ్యాసాలు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నా తనకు ప్రొసీడ్ అవుదామని ఉన్న 25 సంవత్సరాల నుండి భద్రంగా కాపాడుకుంటూ వస్తున్న ప్రాతివత్యం వదిలితే ఎలా అని కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది మిరిండా. వీడు మాత్రం మిరిండాను కంట్రోల్ తప్పించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. అయితే ఆ ప్రయత్నాలు కాస్త సఫలం అయ్యే రోజు రానే వస్తుంది. ఒకరోజు రాత్రి అమ్మ కూతురు ఇద్దరిని బయటికి తీసుకుని వెళ్తాడు. తిరిగి వస్తుండగా బాగా చలిగా ఉండడంతో జాస్మిన్ ఇంటికి ఇంకా చాలా దూరం నడవాలి, నా వల్ల అయితే కాదు, నేను పక్కన ఉన్న మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను, నువ్వు మా అమ్మని తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర జాగ్రత్తగా వదలమని బాబీకి చెప్పి వెళ్ళిపోతుంది. మిరిండాను తనతో పాటు వదిలిపెట్టి జాస్మిన్ వెళ్ళిపోగానే ఆహా, దొరికింది ఛాన్స్ అనుకుంటాడు. బాబీగాడు నేరుగా ఇంటికి తీసుకెళ్లకుండా మధ్యలో ఉండే బారుకు తీసుకువెళ్ళి మిరిండా చేత 4 పెగ్గలు తాగిస్తాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి మెల్లగా తన పని మొదలెడతాడు. మిరిండా ఏమో మంచి మత్తులో ఉండడంతో
కంట్రోల్ తప్పిపోతుంది. బాబీ గడికి అడ్డు చెప్పలేకపోతుంది. 25 సంవత్సరాల పెట్టెలో పెట్టి తాళం వేసి దాచుకుంటూ వస్తున్న ప్రాతివత్యం ఈ ఒక్క రాత్రిలో హుస్కాకి. మొత్తానికి బాబీగాడు ఎవరు ఓపెన్ చేయలేని తాళాన్ని మాత్రం ఓపెన్ చేసేశాడు. ఇంకా తర్వాత ఏముంది, ఎటు ఓపెన్ అయిపోయింది కదా అని మిరిండా కూడా తన కూతురికి తెలియకుండా వాడితో అఫైర్ కంటిన్యూ చేస్తుంది. ప్రతిరోజు సాయంత్రం కాగానే వాడి జిమ్కి వెళ్ళడం, ఇద్దరూ కలిసి రూమ్ లో జిమ్నాస్టిక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. మిరిండాలో స్ట్రా వేసి మరీ జుర్రేస్తూ ఉంటాడు బాబీగాడు. అలా వీరి అఫైర్ విరామం లేకుండా సాగుతూ ఉండగా ఒకరోజు రూమ్ లో జిమ్నాస్టిక్స్ ముగించి బయటకు వస్తూ ఉంటే రూమ్ బయట తన కూతురు ఇయర్ రింగ్ పడిపోయి ఉండడం మిరిండా చూస్తుంది. ఆ ఇయర్ రింగ్ అక్కడ చూశాక మిరిండాకి డౌట్ వస్తుంది. వీడు తన్నే కాకుండా తన కూతుర్ని కూడా రూమ్ కి తీసుకొస్తున్నాడా అని. ఇంటికి వెళ్ళాక కూతుర్ని డైరెక్ట్ గా నిలదీస్తుంది. జస్ట్ ఫ్రెండ్స్ అన్నావు కదా, అసలు ఏం జరుగుతుంది మీ మధ్య అని. మరి కూతురికేమో వీళ్ళ మధ్య నడుస్తున్న వ్యవహారం గురించి తెలియదు కదా, చాలా క్యాజువల్ గా దానికోసం బాయ్ ఫ్రెండే కావాలా ఏంటి, ఈ మధ్య ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే కొత్త కల్చర్ కు రిబ్బన్ కటింగ్ చేశారు, దీన్ని నువ్వు అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అంటుంది. కూతురు చెప్పింది వినగానే మిరిండాకు బుర్ర తిరిగిపోతుంది. అయినా సీరియస్ గా తీసుకోకుండా ఎలా ఉంటుంది, తన కూతురు కంటే అసలు విషయం తెలియదు, కానీ వాడికి తెలుసు కదా వాళ్ళ ఇద్దరితో డబుల్ గేమ్ ఆడాడు అని. కోపంతో మిరిండాలో ఉన్న అగ్నిపర్వతం బద్దలవుతుంది. అచ్చం ఇలాగే 25 సంవత్సరాల క్రితం ఒకసారి తనలో ఉన్న అగ్నిపర్వతం బద్దలైంది. అప్పుడు తన భర్త కూడా అంతే, తనకు తెలియకుండా చిలక పొట్టులు కొట్టి వచ్చేవాడు. ఆ చిలకల గురించి తెలిసాక తనతో ఉంటూ వేరే వాళ్ళతో కులుకుతావా అనే కోపంతో భర్త నెత్తి మీద ఒక్కటి బాధింది. మిరిండా వాళ్ళ ఆయన అంతటా ఆయన కాలం చేయలేదు. ఈవిడ దెబ్బకి కాలగర్భంలో కలిసిపోయాడు పాపం. బాడీని మాయం చేసి అందరినీ మా ఆయన యుద్ధంలో పోయాడు అని నమ్మించింది. మిరిండాకు మళ్ళీ అగ్నిపర్వతం బద్దలైతే ఏమవుతుంది, నేరుగా బాబీ గారి దగ్గరికి వెళ్తుంది. వీడేమో ఇంకా క్యాజువల్ గా మిరిండాతో, నీ కూతురితో కొన్ని విషయాలు తెలియకపోతే నేర్పించాను, అయినా నాకు నీ కూతురి మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఉన్న ఫీలింగ్స్ అన్ని నీ మీదనే, టైంకి జిమ్ లో ఎవరు కూడా లేరు, ఆపర్చునిటీని యూజ్ చేసుకుందామని మళ్ళీ మిరిండాలో స్ట్రా వెయ్యిపోతాడు. బట్ ఎవరితోనో కులికాడు అని తన భర్తనే వదలలేదు మిరిండా. అలాంటిది తనతో తిరుగుతూ తన కూతురిని ట్రాప్ చేసిన ఈ బొకడగాడిని వదులుతుందా? చేతికి అందిన డంబెల్ని తీసుకుని బాబీగడి నెత్తి పగలగొడుతుంది. అంతే, బాబీగడి కూడా మిరిండా అకౌంట్ లో హాంఫర్ట్. అప్పుడంటే భర్తను చంపినా ఎలాగో తప్పించుకుంది, బట్ ఇప్పుడు కుదరలేదు. అయినా సరే నాతో పెట్టుకున్నోడిని ఊదేశాను అనే గర్వంతో అరెస్ట్ అవుతుంది. ఏ తాళాన్ని పడితే ఆ తాళాన్ని ఓపెన్ చేయకూడదు అనే విషయం మన కాట్రాజా అలియాస్ మడత కాజా గడికి చచ్చాక గానీ అర్థం కాలేదు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.